Yeah. So today our topic is cutting anything from the image. So by using this rectangular tool and elliptical tool, can we cut this object, what you are seeing, one historical structure? దీన్ని కట్ చేయాలి. సో ఈ టూల్స్ వాడి కట్ చేయగలనా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఈ రెక్టాంగులర్ టూల్ అండ్ మార్కీ టూల్, ఎలిప్టికల్ టూల్. యా, నో ఆన్సర్స్. అట్లీస్ట్ టైప్ అన్న చేయండి. ఓకే, so I cannot waste more time. Let's do some work. Okay. So నేను ఇప్పుడు ఫస్ట్ రెక్టాంగులర్ మార్కీ టూల్ పెట్టాను, అండ్ in that rectangular marquee tool, దాంతో ఐఎమ్ ట్రైంగ్ టు cut this. ఓకే, సో జూమ్ చేయాలంటే ఆల్ట్ నొక్కి స్క్రాల్ తో మీరు జూమ్ చేయొచ్చు. అండ్ someone chat. Okay, got it. సో I'll select, ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ వస్తుంది కాబట్టి I'll select this. సో నేను ఇంత ముక్క వరకు సెలెక్ట్ చేశాను, కానీ నాకు మొత్తం కావాలి కదా. సో ఇక్కడ బాక్స్ షేప్ వస్తుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ క్లిక్డ్ హియర్, నాకు ఇక్కడ ఇది పోయింది చూసారా, ఇంత ముందు సెలెక్షన్. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మళ్ళీ పైది పోయింది. అంటే నాకు ఈ సెలెక్షన్ ఉండాలి, ఆ సెలెక్షన్ ఉండాలి, ఆ సెలెక్షన్ ఉండాలి. సో ఈ సెలెక్షన్స్ అన్ని ఉండాలి అని అంటే మీరు ఇక్కడ చూసారు, ఇన్ ద బిలో ద మెన్యూ బార్, యా, సో దేర్ ఈస్ వన్ టూల్ బార్ ఆల్సో. ఓకే, టూల్ ఆప్షన్స్ బార్ అన్నమాట ఇది. సో దీంట్లో వచ్చేసి సెలెక్ట్ అనేది నార్మల్ సెలెక్షన్ టూల్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఈ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాడ్ టు సెలెక్షన్. ఓకే, సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేను సెకండ్ టైం కానీ ఏదన్నా పార్ట్ని సెలెక్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను అని అంటే నా ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన పార్ట్ కూడా ఉంటది, ప్లస్ అది ఇది రెండు యాడ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాడ్ టు సెలెక్షన్. సో ఆ విధంగా నేను అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ నాకు ఇక్కడ ఈ కార్నర్ అనేది నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు సెలెక్షన్ లో కదా. ఇదొక స్టెప్స్ వైజ్ అయితే సెలెక్ట్ అవుతుంది, కానీ ఈ ముక్క ఎగిరిపోయిందిగా మరి. సో దీన్ని సెలెక్ట్ చేయాలి అని అంటే దీన్ని కూడా మనం ఇంకా జూమ్ చేస్తే ఇక్కడ చిన్న చిన్న ముక్క ముక్కల్లా కనపడుతున్నాయి. ఇవన్నీ పిక్సెల్స్ అన్నమాట, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. సో ఇది సెలెక్ట్ చేసా, ఇది సెలెక్ట్ చేసా, ఇది సెలెక్ట్ చేసా, ఇది సెలెక్ట్ చేసా. సో ఇలా ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అనమాట, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో మన ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా టైమ్ ఈజ్ మనీ, రైట్? సో యూ కెనాట్ డూ, తెలుగులో ఏమంటారు తెలియదు, హిందీలో గదా మజ్దూరి అంటారు అనమాట. సో గదా మజ్దూరి వర్క్ అనేది చేయకూడదు, అంటే ఒక గాడిదలాగా పని చేయకూడదు. యూ షుడ్ వర్క్ లైక్ ఎ హార్స్. సో డూ స్మార్ట్ వర్క్స్. Okay, horse is speed, right? So do smart works. So on that thing, what I'm saying is that we will go with some other tools. So ilanti situation we are using some other tools. Now here below this rectangular or elliptical tool, there is one more tool called lasso tool, polygonal lasso tool, and magnetic lasso tool. ఇది కూడా సెలెక్షన్ టూల్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెలెక్షన్ టూల్స్. సో లెట్స్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్. లాసో టూల్ ఏం చేస్తుంది, నెక్స్ట్ పాలిగానల్ లాసో టూల్ ఏం చేస్తుంది, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏం చేస్తుంది. సో విల్ గో విత్ ఫస్ట్ లాసో టూల్. లాసో టూల్లో నేను ఏం చేస్తుంది అని అంటే, నేను ఈ కర్సర్ ని ఎలా తీసుకెళ్తే అలాగా అది యాడ్ చేస్తుంది అనమాట నాకు సెలెక్షన్. చూసారా, యా దేర్.
సో ఇప్పుడు ఇది యాడ్ అయిపోయిందా? నెక్స్ట్. ఓకే, సో ఈ ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను చూసారా? ఓకే ఓకే ఓకే. సో బై యూజింగ్ దిస్ టూల్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఓకే ఇట్స్ బెటర్ దెన్ దట్ ప్రీవియస్ టూల్స్. ఏవి టూల్స్ ఏంటంటే మన అదే మార్కీ టూల్స్, దానికంటే చాలా బెటర్ ఇది, 100 టైమ్స్ బెటర్. కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో మనకి ప్రాబ్లం ఏంటంటే మీ హ్యాండ్ మౌస్ మీద అంత ఆ, ఇది ఉండాలి, అంటే అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలన్నమాట మీ హ్యాండ్ మౌస్ మీద. ఓకే, సో జనరల్ గా ఇది వచ్చేసి మనం మౌస్ తో యూజ్ చేయం ఈ టూల్. విల్ బి యూజింగ్ విత్ పెన్ టాబ్లెట్. ఐ టోల్డ్ యూ రైట్ నౌ ఐమ్ యూజింగ్ విత్ మౌస్. మౌస్ యూజ్ చేయడం అని అంటే నాకు ఏంటంటే కొద్దిగా అలవాటు అయింది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు యూజ్. ఐ కెన్ గెట్ దట్ కర్వ్ ఎగ్జాక్ట్. చూసారా కర్వ్ నాది ఎలా వెళ్తుందో? సో దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. సో దీనికంటే ఇంకేమైనా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారా ఇదంతా ఆల్మోస్ట్ సెలెక్ట్ చేశా, రైట్? సో దిస్ ఎవ్రీథింగ్ ఈస్ సెలెక్టెడ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దిస్ లాసో టూల్ విల్ డూ. లాసో టూల్ కింద ఇంకోటి ఉంది, పాలిగానల్ లాసో టూల్. ఓకే, సో ఇప్పుడు ఈ పాలిగానల్ లాసో టూల్ ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం, రైట్? సో నా యా ఎనీవన్ ఇస్ ట్రైయింగ్ టు స్పీక్ టు మీ? ఆల్ రైట్, నో ప్రాబ్లం. So polygonal lasso tool, adi we will be working on that. Yeah guys, please mute yourself. Okay, so polygonal lasso tool, how it will work is that మీరు, for example, you want to add, now this is C, one point మీకు చెప్పబోతున్నాను, that add to selection అనేది polygon lasso tool లో యాడ్ చేసి లేదు. అదే నేను ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది మొత్తం ఇప్పటివరకు సెలెక్ట్ చేసిన వర్క్ అంతా పోయేదన్నమాట. సో యాడ్ టు సెలెక్షన్. Now I'll click here, click here, click here. అంటే పాయింట్స్ మీద వర్క్ చేస్తుంది పాలిగానల్ లాసో టూల్. క్లిక్ హియర్, ఈ ముక్క ఈ ముక్క ఈ ముక్క, క్లిక్ హియర్ అండ్ క్లిక్ హియర్ అండ్ క్లిక్ అండ్ క్లిక్ అండ్ క్లిక్ అండ్ ఎండ్ చేయాలి అని అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసో అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత మీకు కర్సర్ చూసినట్టయితే ప్లస్ ఉంది కదా, నాది ప్లస్ సైన్, అది ఓ కింద మారుతుంది. ఒకసారి చూడండి, ఎండ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చేసరికి ఓ కింద మారింది. క్లిక్ చేశాను. నా పాతది నాది ఏదైతే మొత్తం సెలెక్ట్ అయి ఉందో ఆ పాత సెలెక్షన్ తో పాటు ఈ పాలిగాన్ లాసో టూల్ కూడా వర్క్ అయింది. అంటే పాలిగాన్ లాసో టూల్ జనరల్ గా ఇప్పుడు ఇయర్ ఉంది, షార్ప్ ఎడ్జెస్ హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట పాలిగాన్ లాసో టూల్. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యువర్ ఫేస్ కి షేప్ ఉంది కదా, ఇది కూడా మీరు పాలిగాన్ లాసో టూల్ తో ఈజీగా చేయొచ్చు. ఓకే, యా నా వాయిస్ క్లియర్ గా ఉందా లక్ష్మి? sometimes వినపడట్లేదు సార్ మీ వాయిస్. యా నెట్వర్క్ ఇష్యూ గైస్, ఐఎమ్ సారీ బట్ network issue, I cannot help that. Okay, so just please keep observing. All right, so polygon lasso tool is this, and next thing is that polygon lasso tool kinda one more tool is there. See, I'm just trying to tell you the tools, that is magnetic lasso tool. Okay, so ఏం లే మీరు ఇలా నొక్కే ఉంచాలన్నమాట. లెఫ్ట్ మౌస్ బటన్ ఆఫ్ యువర్ మౌస్, లెఫ్ట్ మౌస్ బటన్ అంటారు, నొక్కే ఉంచి దాన్ని అలాగే తీసుకెళ్లి ఏ టూల్ కావాలో ఆ టూల్ మీద వదిలేస్తే మీకు ఆ టూల్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ ద వే హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ ద టూల్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏం చేస్తుంది? ఇప్పుడు చూసారా, మ్యాగ్నెటిక్ లాసో టూల్ సెలెక్ట్ చేసిన వెంటనే నాకు ఇక్కడ న్యూ సెలెక్షన్ లోనే ఉంది తప్ప యాడ్ టు సెలెక్షన్ అవ్వలేదు. సో యాడ్ టు సెలెక్షన్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా, లేదు అని అంటే ఈ వర్క్ అంతా పోయేదన్నమాట.
All right. So now magnetic lasso tool ఏం చేస్తుందో we will see. ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాను నేను, క్లిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్లిక్ చేయాల్సిన పనిలే. అదేం చేస్తుంది అని అంటే ఆ ఎడ్జ్, ఆ కార్నర్, ఆ బార్డర్ ని అలాగ మనం తీసుకెళ్తే లైక్ దట్, see, a magnetic tool automatic గా it is describing edge ఎక్కడ ఉంది, కార్నర్ ఎక్కడ ఉంది అనేది ఆ మ్యాగ్నెటిక్ టూల్ ఆటోమేటిక్ గా చేసుకుంటుంది అనమాట దానంతట అదే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ మ్యాగ్నెటిక్ టూల్ తో మీ పిక్చర్ క్వాలిటీ అనేది షార్ప్ గా చాలా హెవీ క్వాలిటీ ఉంటే, మీకు పిక్సలేషన్ అనేది అవ్వకపోతూ ఉంటే మాత్రం ఈ మ్యాగ్నెటిక్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా? సో ఇక్కడ పిక్సలేషన్ అయిపోయింది, అందుకే మ్యాగ్నెటిక్ టూల్ అక్కడ వదిలేసింది, పట్టలేదు. సో దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ మ్యాగ్నెటిక్ టూల్. సో ఐ విల్ టేక్ స్మాల్ పార్ట్ అండ్ తర్వాత ఇక్కడ ఎండ్ పాయింట్ వచ్చేసరికి O1 వచ్చింది. చూసారా మీరు కర్సర్? +1 ఉంది, ఇప్పుడు O1 వచ్చింది. అక్కడ క్లిక్ చేస్తే నా అదర్ సెలెక్షన్ ఆల్సో ఈస్ బీన్ సెలెక్టెడ్. ఓకే, సో దీస్ ఆర్ ద టూల్స్ హౌ యూ కెన్ డూ ద సెలెక్షన్ టూల్స్ అంటారు అనమాట వీటిని, అందుకే. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ polygonal lasso tool, add to selection లో ఉంది. ఆల్ రైట్, yes, అండ్ ఇక్కడ కొంచెం మిస్ చేసింది మ్యాగ్నెటిక్ టూల్. సో అది ఆ మిస్సింగ్ అనేది నేను కవర్ చేయాలి ఇక్కడ. ఓకే, 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 yeah, yeah. You have to find the edges. Likewise, you have to, go and adjust. So ఈ సెలెక్షన్ ఇలాగే కాదు, there is some other way also that I'll be teaching you in further classes. First నాకు దీని నుంచి అవుట్పుట్ ఇస్తే నేను అది చెప్తాను అనమాట. సో this is cutting by using selection tool actually, and sometimes we use this. It's not like that use shame అనేది ఉండదు. It's good. ఓకే, ఓకే, ప్రీవియస్లీ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి నేను అది సెలెక్ట్ చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దట్. ఆల్రెడీ సెలెక్షన్ లో ఉంది, నాకు ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ ఆన్ లో ఉంది, అందుకే నేను అది సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సో ఐఎమ్ ఫైండింగ్ ద ఎండ్ పాయింట్, బికాజ్ ఎండ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ మెయిన్. సో దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ కదా. సో ఎండ్ పాయింట్ దగ్గర తీసుకెళ్లేసరికి నా కర్సర్ దగ్గర O1 వచ్చింది, రైట్? పాలిగానల్ టూల్ దగ్గర, సెలెక్షన్ టూల్ దగ్గర ఐ జస్ట్ క్లిక్ దట్. ఇప్పుడు ఐ గాట్ దట్ స్ట్రక్చర్ అవుట్ ఆఫ్ దట్. ఆల్ రైట్, సో ఐ సెలెక్టెడ్ ద కంప్లీట్ షేప్, మొత్తం షేప్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత go to the move tool. Okay, go to the move tool లోకి వెళ్ళిన తర్వాత you can move this. అంటే ఇక్కడ సీజర్ లాగా వచ్చింది షేప్, you can see that సీజర్ షేప్ is there. సో ఆ సీజర్ షేప్ వచ్చింది అని అంటే you can cut that. ఆ ఆబ్జెక్ట్ చూసారా, కట్ అయిపోయింది ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే, సో Ctrl+X ఇక్కడ కట్ చేసా, అండ్ కొత్త లేయర్ తీసుకొని Ctrl+V కొత్త లేయర్ లో పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా? సో పాత లేయర్ తీసేసాను. దిస్ ఇస్ ద న్యూ లేయర్ వేర్ మై structure I took out from that previous one. So actually this is cutting formula what we apply today.
and tomorrow or next class I'll be teaching you some other technique which we'll be using in our production pipeline actually. ఈ టెక్నిక్ అనేది మేము జనరల్ గా ప్రొడక్షన్ పైప్ లైన్ లో వాడము, ఈ కటింగ్ టెక్నిక్ అనేది. ఓకే, బికాస్ దిస్ ఇస్ నాట్ అవర్ వర్క్. నెక్స్ట్ ఆఫ్టర్ కటింగ్ దిస్, దీన్ని సమ్ అదర్ ఇమేజ్ లో ఒకసారి పెట్టడానికి చూద్దాం. విల్ సీ టు పుట్ దెమ్ ఇన్ సమ్ అదర్ ఇమేజ్. Just bear with me for a couple of minutes. I'm trying to find some other image in this. Meanwhile, you can unmute and you can ask me any doubts if you have. Any doubts in Photoshop, you can ask me. So nobody has doubts? Wow. It's wonderful, right? No one has doubts? Good. No doubts. So just a second. I'm trying to now bring one image. All right. I couldn't find right image for this, but okay, you will be having some nice learning experience from that. All right, I'll take one image. So I'm taking this image actually, and ఈ image లో ఆ background name దీని కింద పెట్టి foreground లో దాన్ని ఫిక్స్ చేద్దామని ప్రయత్నిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద ఇమేజ్, అండ్ ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా దీంట్లో ఫిట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ దిస్ ఇంటూ ఎ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్. సో కంట్రోల్ T ఈజ్ యువర్ షార్ట్ కమాండ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎనీ shape or any layer. Okay, so control T is the transformation mode, and these are their properties. Okay, so ikkada x axis, y axis, and width and the height and the a angle, and you got many other things with this. So అంటే ఇది వచ్చేసి XY అంటే మీరు గ్రాఫ్ లో చూసుకుంటారు కోఆర్డినేట్స్, ఆ కోఆర్డినేట్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ కి ఎలా తెలుస్తుంది మనం ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వెళ్తున్నాం. సో దట్స్ హౌ దిస్ సాఫ్ట్వేర్ వర్క్స్, కోఆర్డినేట్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ గ్రాఫ్ మీద. అండ్ ఇప్పుడు ఈ సైజ్ నేను ఇంక్రీజ్ చేయాలి అని అంటే అది జస్ట్ సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ చేస్తే అది స్క్వీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా స్మాష్ అవ్వచ్చు, వీ కెనాట్ సే. సో దాన్ని గ్రాడ్యువల్ గా ఆ ఉన్న సైజ్ నే ఉన్నట్టు చేయాలి అని అంటే మీరు ఇలాగా ఇంక్రీజ్ చేసి నొక్కినప్పుడు షిఫ్ట్ నొక్కాలి, హోల్డ్ షిఫ్ట్. అండ్ ఇప్పుడు చిన్నగా స్కేల్ డౌన్ చేసినా స్కేల్ అప్ చేసినా కూడా మీకు ఆ సైజ్ అనేది అంటే ఏదైతే దాని స్ట్రక్చర్ ఉందో రేషియో, హైట్ ది ఉన్న విడ్త్ ది ఏదైతే రేషియో ఉందో అదే రేషియోలోనే స్కేల్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఇమేజ్ అనేది డిస్టార్షన్ అనేది అవ్వదు, ఇమేజ్ డిస్టార్షన్. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు స్కేల్ ఇట్ as much as possible. అండ్ ఈ టూల్ నుంచి బయటికి రావాలి అని అంటే యూ హ్యావ్ టు ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ నుంచి బయటకు వచ్చేసాను. నా సో దిస్ ఈజ్ ఫోర్గ్రౌండ్ లో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంది.
సో మనం దీన్ని స్ట్రక్చర్ ని పైకి తీసుకురావాలి అంటే సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. నౌ ఐ గాట్ దిస్ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ మరీ పెద్దగా ఉంది. సో ఐ వాంట్ టు మేక్ దిస్ స్మాల్. అగైన్ కంట్రోల్ టీ, ఆ లేయర్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ నొక్కాలి. అండ్ దాని సైజ్ నొక్కినప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేయాలి. సో దట్ యూ విల్ గెట్ ద సేమ్ సైజ్. ఓకే, అండ్ నేను దీన్ని ఐఎమ్ ట్రయింగ్ టు fit somewhere. Okay, let's go little zoom. I just zoom. స్పేస్ బార్ నొక్కి కీబోర్డ్ లో మీరు నార్మల్ గా క్లిక్ నొక్కితే మీరు యూ కెన్ మూవ్ ద లేయర్ అన్నమాట. ఎంటైర్ లేయర్ ని ఓన్లీ క్యాన్వాస్ ని మూవ్ చేస్తాం మనం. ఆ లేయర్ అనేది కదలదు, క్యాన్వాస్ ఒక్కటే మూవ్ చేసుకుంటాం. I'm just checking which place will be the right place to place it. So ikkada I can find one nice spot. Okay, and in size inka taggiste better anukuntunnanu. I'll see. Ikkada nunchi taggidam in size. Yeah, now my place is perfect. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే if you see this line is straight కానీ ఈ లైన్ వచ్చేసి ఇట్స్ షోయింగ్ ఇన్ దిస్ వే. ఓకే, ఈ డైరెక్షన్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. మీరు ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేసి చూస్తే దిస్ వన్ ఇస్ మ్యాచింగ్, కానీ ఇది మ్యాచ్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీకు అర్థం అవుతుంది. నేను ఈ కార్నర్ మ్యాచ్ చేసా కానీ ఈ కార్నర్ గాల్లో తేలుతున్నట్టుంది. సో నాకు ఈ యాంగిల్ కూడా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే నాకు ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది కదా. సో హౌ టు మ్యాచ్ దాట్? ఓకే, సో ఐ విల్ రొటేట్ దట్ ఇమేజ్. సో రొటేట్ చేస్తేనేమో ఇమేజ్ మొత్తం వంగిపోయినట్టు వచ్చింది. సో దట్స్ నాట్ రైట్. ఓకే, సో ఫర్ దట్ వీ గాట్ సమ్ అదర్ టూల్స్. ఓకే, లైక్ పర్స్పెక్టివ్. సో పర్స్పెక్టివ్ టూల్ వాడి నేను ఆ ఇమేజ్ ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు adjust that image. So now I got that particular way. How can I adjust that image? Adjustment ayindi sara. Now enter. Now if you see ఈ ఇమేజ్ ప్లేస్మెంట్ అనేది దీంట్లో కలిసింది. ఓకే, that's very nice. Now I can place that image on here. హలో సార్. Yeah, please tell. మీరు ఏం చేస్తున్నా? ఇక్కడ నా స్క్రీన్ అయితే ఏం మూవ్ అవ్వట్లేదు సార్. రికార్డింగ్ కూడా ఆగిపోయింది సార్. Okay, no, it's recording. We got only less than a minute. Okay guys, I will pause this video and please watch. If any problem is there, then I will see what to do. Okay sir. Okay sir. Yeah. So I'll end session now and please see the video.